మరి అంతగా ఆలోచించే మీనాక్షి మళ్ళీ ఎప్పుడు నీ ప్రేమను ఓకే చేసింది? మీనాక్షి, మీనాక్షి తప్పుకో. మీరుండగా నాకేమవుతుంది? ఏం కాదు. ఏమన్నావు మీనాక్షి? నా కృష్ణుడు చాలా ధైర్యవంతుడు అన్నాను. ఇంకొకసారి చెప్పవా? ఐ లవ్ యూ. ఒక్కసారి ఐ లవ్ యూ. ప్లీజ్. ఛీ, మీనాక్షి నాకు ఐ లవ్ యూ చెప్పింది. నన్ను వ్యాన్ కింద పడకుండా కాపాడారా? మీ ధైర్యానికి మెచ్చి నేను ఐ లవ్ యూ అన్నానా? అమ్మో, నా కన్నయ్య ఇంత సాహసం చేసి ప్రాణాలు తెగించి కాపాడితే గాని మీనాక్షి ఆ ప్రేమను ఒప్పుకోలేదన్నమాట. ఈరోజు నన్ను కాపాడి నా మీద నీకున్న ప్రేమను కాపాడుకున్నావు అంటూ ఐ లవ్ యూ అని చెప్పేసింది స్వర్ణ. ఏం మీనాక్షి? చాలా బాగుందిరా. ప్రేమించేవాడికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం ఉంటేనే ప్రేమ నిలబడుతుందని ప్రూవ్ చేశావురా. తప్పదు కదా స్వర్ణ. ప్రేమే దైవం, ప్రేమే జీవం, ప్రేమే మైకం, ప్రేమే స్వర్గం. మరి ఇవన్నీ కావాలంటే ఆ మాత్రం సాహసం చెయ్యాలిగా. ఒకవేళ ఆ టైంలో వ్యాన్ ఏమైనా వచ్చుంటే అమ్మో ఊహించుకోలేనురా. ఏముంది స్వర్ణ, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మొత్తానికి నా కోడలు మొండిదిరా. అనుకున్నది సాధించింది కదా కన్నయ్య. అబ్బో, మామూలుగానా? దిమ్మ తిరిగిపోయింది. అవును కన్నయ్య, ప్రేమ ఫలించింది. మీనాక్షి కూడా ఓకే చెప్పింది. మరి ఇంట్లో అమ్మ నన్ను ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం అంటే నాన్న ఒప్పుకున్నారు. ఆమె చాలా బెట్ చేసింది. ససేమిరా అంది. ఏ అప్పు, కన్నయ్య మీనాక్షిని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోలేదా? అంటే అక్క, ఆ టైంలో చాలా ఆలోచించాలి కదా. అయినా ఆలోచించే టైము, ఒప్పుకునే టైము నాకెక్కడిచ్చాడు వీడు? అర్థమైంది. నువ్వు కూడా మన నాన్నగారిలాగే చేసావన్నమాట. ఆ విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అవునరా కన్నయ్య, అంత కష్టపడి మీనాక్షిని సొంతం చేసుకున్నావు. మరి అమ్మ ఎలా ఒప్పుకుందో చెప్పరా? చెప్పాల్సిందేనా? తెలివితేటలు ఉపయోగించి లవ్ ప్రపోజ్ చేశావు. ధైర్యవంతుడివై ప్రేమను గెలుచుకున్నావు. మరి అమ్మను ఎలా జయించావో అది కూడా చెప్పాలి కదరా. అప్పుడేగా నీ తెలివితేటలేంటో తెలిసేది. చెప్పు చెప్పు. ఏరా, మళ్ళీ ఫ్లాష్ కట్ ఇస్తావా? దీనికి ఫ్లాష్ కట్ లేదు. చెప్పరా. ఏముంది స్వర్ణ, అమ్మ దగ్గరకు వచ్చాను, మీనాక్షిని ప్రేమించాను అని చెప్పాను. పెళ్లి చేసుకుంటే మీనాక్షినే చేసుకుంటాను అని చెప్పాను. అమ్మ నో అంది. నాన్న ఎస్ అన్నారు. రే, అమ్మను ఎలా ఒప్పించావో అది చెప్పరా. అక్కడికే వస్తున్నా. అమ్మకి నేనంటే ఇష్టం, అదే నా ఆయుధం. అడిగితే చాక్లెట్ ఇచ్చింది, ఏడిస్తే బైక్ కొనిపెట్టింది. ప్రేమిస్తే మీనాక్షిని ఇవ్వదా? కానీ నేను ఏడవలేదు. మీనాక్షిని ఒక్కసారి చూడమన్నాను. చూశాక మీనాక్షి నచ్చకపోవడానికి ఒక్క రీజన్ చెప్పినా మీనాక్షిని మర్చిపోతాను అని చెప్పాను. ఏం చేసావు? వారం రోజుల్లో మీనాక్షిని ఇంటికి తీసుకొస్తానన్నావా? అక్కడే తప్పులో కాలేశారు. అమ్మనే వారం రోజులు మీనాక్షి చదివే కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళాను. అత్తయ్యనా? అత్తయ్యనే. మర్చిపోయావా? మీరిద్దరూ కలిసి కాఫీ కూడా తాగారు. ఏమ్మా,
తాగే ఉంటాం. నువ్వు కూడా మర్చిపోయావమ్మా. వయసు మీద పడుతోంది కదరా, జ్ఞాపక శక్తి తగ్గిపోతోందిలే. ఓకే. రే ఇంతకీ ఏం చెప్పి ఒప్పించావురా? అమ్మా, నువ్వు చూడాల్సింది మీనాక్షి ఆస్తిని కాదు, అంతస్తుని కాదు, తనలో నా మీదున్న ప్రేమను చూడమ్మా అన్నాను. వావ్, డబ్బు మీనాక్షి దగ్గర లేకపోతే ఏంటమ్మా, మన దగ్గర ఉంది కదా అన్నాను. అంతే. అమ్మలో ఏదో మార్పు. ఓహో. కరెన్సీతో కార్లు కొనగలం, బంగ్లాలు కొనగలం. మీనాక్షి పంచే ప్రేమని మనం కొనలేమమ్మా. ఆ ప్రేమ మనకు కావాలి అంటే ప్రేమని ప్రేమతో ప్రేమించి, ప్రేమగా ఆహ్వానిస్తే ప్రేమ ప్రేమగా మారి, ప్రేమించడానికి, ప్రేమని పంచడానికి ప్రేమతో మన ఇంటికి వస్తుందమ్మా అని చెప్పాను. ఏం చెప్పావురా? అప్పుడే అమ్మలో ఆలోచన మొదలైంది. అమ్మా, మీనాక్షిని ప్రేమించినప్పుడు నేను తనతో చెప్పాను, మీనాక్షి నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తాను అని. కానీ ఇప్పుడు నువ్వు కానీ మా ప్రేమను ఒప్పుకొని మా పెళ్లి చేయకపోతే ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోతుందమ్మా, మంచి అమ్మాయిని కోల్పోతుంది అని చెప్పాను. అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి, నా పెదాల మీద నవ్వులు పూసాయి. అమ్మ ప్రేమతో మా ప్రేమను ఒప్పుకుంది. వెరీ గుడ్ రా కన్నయ్య. ప్రేమికుడిగా గెలిచావు, కొడుగ్గా గెలిచావు, ఇప్పుడు భర్తగా కూడా గెలిచావు. మాటలతోనే అమ్మను కన్విన్స్ చేసి ప్రేమను పెళ్లిపీటల దాకా తెచ్చావంటే ఎవరు గ్రేట్ రా, గ్రేట్ రా నాన్న. కన్నయ్య, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. నేను ఇంటికొచ్చాక నీకు పెళ్ళయిందని తెలిసి అయ్యో నా కన్నయ్య పెళ్లి చూడలేకపోయానే అని చాలా బాధపడ్డాన్రా. కానీ ఇప్పుడు నీ లవ్ స్టోరీ విన్నాక చాలా హాయిగా ఉందిరా. అందుకే కదా ఎంత కష్టపడ్డాను. కష్టపడ్డావా? మీనాక్షి ప్రేమ కోసం. అదా కన్నయ్య, మీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక నా చేతుల మీదుగా మీకు ఏమీ ఇవ్వలేకపోయాను, ఏ ముచ్చటా తీర్చలేకపోయాను. అందుకేరా మీ ఇద్దరికి ఒక గిఫ్ట్ తెప్పించాను. గిఫ్టా? కనకో, వెళ్ళి తీసుకురా. రా 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 తొందరగా. ఇదిగో అక్క, ఇదిగోండి ఈ ఉంగరాలు తీసుకోండి. దేనికి స్వర్ణ? చెప్తాన్రా, ముందు తీసుకో. ఓకే. మీనాక్షి నువ్వు తీసుకో. ఇట్రా. ఏంటి స్వర్ణ ఇదంతా? మీ ఇద్దరు పెళ్ళయ్యాక మీ పెద్దమ్మ మీకిస్తున్న గిఫ్ట్ రా ఇది. ఉంగరాలు మార్చుకోండి. ఇప్పుడు ఉంగరాలు మార్చుకోవడం ఏంటి స్వర్ణ? ఏరా, ఉంగరాలు మార్చుకోవడానికి కూడా ముహూర్తాలు కావాలా? నేనిచ్చాను, మీరు మార్చుకోవాలి, అంతే. అంతే కదా, పెట్టుకుంటాను. ఒరే ఒరే, ఎవరి వేలుగు వాళ్ళు కాదురా, ముందు ఒకరి వేలుగు ఒకరు మార్చుకోవాలి. మార్చుకోండ్రా. మీ పెద్దమ్మ ఇచ్చిన మొదటి గిఫ్ట్ కదరా? ఒరే కన్నయ్య, ఏమిట్రా ఇది? అంత మంచి లవ్ స్టోరీ చెప్పి ప్రేమించిన పెళ్ళానికి ఉంగరం తొడగరా అంటే ఎంత బెట్టు చేస్తున్నా? అంటే స్వర్ణ అది తొడగో.
ఏంటి అర్థం? కల్లారా చూసినట్టుందిరా అబ్బాయి. నాకైతే నా కన్నయ్య పెళ్లి దగ్గరుండి కళ్ళారా చూసినట్టుగా ఉంది. క్రిష్ ఉంగరాలు మార్చుకున్నారు. అంతా శుభమే జరగాలని పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ? ఆశీర్వాదంరా. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. థాంక్స్ అత్తయ్య. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చెప్పేది అబద్ధం కాని ఆ అబద్ధం మనకు అలవాటైపోయి మోసంగా మారింది. మీ పెద్దమ్మ మనల్ని గుడ్డిగా నమ్ముతుంది కదా అని ఆవిడ్ని పూర్తిగా గుడ్డిదాన్ని చేసి ఆడిస్తున్నాం. నిలువున మోసం చేస్తున్నాం. నిజమే, కానీ నేను పెద్దమ్మను మోసం చేయట్లేదు. దాని ఆనందం కోసం అబద్ధం చెప్తున్నాను. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవట్లేదు. కానీ ఆవిడిదంతా నిజమని నమ్ముతుందిగా. ఇదంతా నిజమని నమ్మిన క్షణం సంతోషంగానే ఉంటుందిగా. శాశ్వతం కాని సంతోషం ఎందుకండి? బాధ పెట్టే నిజం మాత్రం ఎందుకు? ఇప్పుడు మనం ఆడుతున్నదంతా నాటకం అని తెలిసిన రోజున మీ మీద నమ్మకం పోతుందండి. ఆ తెలిసే రోజు ఈ రోజే అయితే పెద్దమ్మ ప్రాణమే పోతుంది. ఆ విషయం నీకు తెలీదు. నమ్మకం దేవుంది మీనాక్షి. మనం ఆడుతున్నది నాటకం అని, ఇన్ని రోజులు తన్ని మోసం చేశానని తెలిసిన రోజు నన్ను చేదరించుకోవచ్చు, అసహించుకోవచ్చు. కానీ కొన్నాళ్ళు పెద్దమ్మని హ్యాపీగా ఉంచానని తృప్తి నాకు మిగులుతుంది. ఇంత మంచితనం మీలో ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇంత దూరం వచ్చానండి. ఈ నాటకంలో మీరు మీ పెద్దమ్మని నమ్మించాలనుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిజం చేయాలనుకున్నాను. అంతే తేడా మనిద్దరికి. దేవుడు చాలా మూర్ఖుడు మీనాక్షి. సూర్యుడు ఉదయించాడని సంబరపడేలోగా రాబోయేది చీకటి అని గుర్తు చేస్తాడు. పెద్దమ్మ వచ్చింది అని ఆనందించే లోపే అబద్ధంలో బతకమని ఆదేశించాడు. లైఫ్ అంతా నాటకంతోనే గడిచిపోతుంది. టైం అంతా టెన్షన్తోనే కరిగిపోతుంది. తెరదించడానికి క్షణం కూడా పట్టదండి. తెరదించడం అంటే నా ప్రాణం పోయినట్టే లెక్క. ఎన్నాళ్ళండి ఇలా? దేవుడు కరుణించేదాకా, నా కలుపు వచ్చేదాకా, పెద్దమ్మ వెళ్ళిపోయేదాకా తప్పదు. నా దురదృష్టం ఏంటంటే నేను ఆడుతున్న ఈ నాటకంలో నిన్ను భాగస్వామ్యం చేశాను. నా అబద్ధాన్ని నీకు పులిమాను. అదే భరించలేకపోతున్నాను. అలా ఎందుకు అనుకుంటారండి? నేను ఇష్టంతోనే వచ్చాను కదా. ఇందులో బలవంతమేముంది? కానీ చాలా వింతగా ఉంది. నేను ఇంత తాపత్రయపడుతున్నాను అంటే మా పెద్దమ్మ సంతోషం కోసం. నేను ఇంత టెన్షన్ పడుతున్నాను అంటే మా పెద్దమ్మ బాగుండడం కోసం. ఆవిడంటే నాకు ప్రాణం, నా బంధువు, నా రక్త సంబంధం. ఇందులో ఏ గొప్పతనం లేదు. కానీ ఏ సంబంధం లేని నువ్వు నేను అడగగానే ఒప్పుకొని
మన రిలేషన్ తెగిపోయాక కూడా మళ్ళీ వచ్చి నాతో పాటు నాటకం ఆడడానికి సిద్ధపడ్డావు చూడు, అది గొప్పతనం. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మీనాక్షి. ఎందుకంటే నీకు థ్యాంక్స్ తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేను. ఎందుకండి ఆ మాటలు? మీరు వేరు నేను వేరు కాదు కదా. మీ పెద్దమ్మ మీకు బంధువైతే నాకు బంధువు కదా, నా మనిషి కదా. అలా ఎలా అవుతుంది మీనాక్షి? మా పెద్దమ్మ నీకు బంధువు ఎలా అవుతుంది? మన మధ్య ఏ అనుబంధం లేదు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తే నన్ను అర్థం చేసుకొని జస్ట్ నటించడానికి వచ్చావు. అలాంటప్పుడు నీకు మాకు బంధుత్వం ఎలా ఉంటుంది? నేను ప్రాబ్లంలో ఉన్నాను మీనాక్షి, కానీ చాలా కాన్షియస్గా ఉన్నాను. నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, త్యాగం చేయట్లేదు. ఏదో హెల్ప్ చేస్తున్నావు కదా అని నేను మారిపోయి నీతో కలిసిపోయి నేను భారీగా ఒప్పుకుంటానని పొరపాటు కూడా ఊహించుకో. మనం రైల్వే ట్రాక్ లాంటి వాళ్ళు పక్కపక్కనే ఉంటాం, కానీ కలవలేం. నువ్వు నటించడానికి వచ్చావు, నీ పాత్ర అయిపోగానే నువ్వు వెళ్ళిపోవాలి. మన ఇద్దరి దారులు వేరు, అవి ఒక్కటవడం ఇంపాసిబుల్. నువ్వు నేను కాదు, నేను నువ్వు కాదు. నువ్వు నువ్వే, నేను నేనే. ఇది గుర్తుపెట్టుకుంటే ఇద్దరికీ మంచిది. గుడ్ నైట్. వేరైనా గమ్యం ఒక్కటేనండి. ఆ గమ్యం ఎంతో దూరంలో లేదు. మొదలెట్టారా? ఇప్పుడు మొదలెట్టిన తిండి తెల్లవారితే గాని ఆపరు. నీ మోహం. మనిషి తినేది రెండే 2 సార్లు. ఒకటి బాగా ఆకలేసినప్పుడు, 2 బాగా బాధేసినప్పుడు. అబ్బచ్చా, గొప్పగా సెలవిచ్చారు. ఇంతకీ తమరికొచ్చిన బాధేంటో? బాధ మాత్రమే కాదే, షాకులు, ట్విస్టులు, మలుపులు. వామ్మో, కృష్ణుడు మరీ ముదిరిపోయాడే. అది మూర్ఖత్వం అండి, ముదిరిపోవడం కాదు. అదే నాకు అర్థం కావట్లేదే. మొదటిసారి వాడిలో మరో యాంగిల్ చూసానే బాబు. ఏమైందండి? ఏమైందంటావేంటే? చూసావుగా వాడెలా నటిస్తున్నాడో. మీరిద్దరూ మొదటిసారి ఎక్కడ కలిసారా అని పెద్దోదిని అడిగితే ఇలాంటి కథ చెప్పాడు. వామ్మో వామ్మో వామ్మో, మీ లవ్ స్టోరీ చెప్పరా బాబు అంటే సినిమా కథ కన్నా రక్త కట్టించాడు కదే. నిజంగా కథ నిజమైతే ఎంత బాగుంటుందో కదా. నిజమైతే ఏంటి? వాడు నిజం చేసి చెప్పాడు. పెద్దోదిన్నే నమ్మించాడు. వాడు మామూలు యాక్టర్ కాదే. నటిస్తే నటించాడు గాని మీనాక్షి మీద ప్రేమ ఉందని చెప్పాడు. నిజంగా దేవుడనేవాడుంటే వాళ్ళ ప్రేమ నిజం కావాలండి. ఎలా నిజమవుద్ది? ఎలా నిజమవుద్ది? పెళ్ళై ఇన్నేళ్ళవుతుంది. ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉంటున్నారు. ఏ ఒక్కసారినా ప్రేమగా ప్రకటించిన పాపన పోలేదు వాడు. అందుకే కనీసం బంగు తాగించైనా వాళ్ళని ఒకటి చేద్దామనుకుంటే కళ్ళు మూసుకున్నారు, తెల్లారిపోయింది. అది కూడా వర్కౌట్ కాలేదు. చిచ్చి. నిజమేనండి, అది జరిగేలా లేదు. ఎప్పుడు చూసినా గది ఒక్కటే గాని పడకలు వేరు. భార్యాభర్తలన్న మాటే గాని మనసులు వేరు. మొగుడు బెడ్ మీద పడుకోవడం ఏంటో, భార్య చాప మీద పడుకోవడం ఏంటో చోద్యం కాకపోతే.
మాట్లాడుకుంటున్నదంతా నిజమేనా? నేను విన్నది నిజమేనా? అసలు ఇంత జరుగుతుందా? ఆ అపర్ణ ఏం చేస్తుంది? అపర్ణ! అబ్బో! ఏంటక్క? నాతో ఎందుకు చెప్పలేదు? దేని గురించి? కన్నయ్య మీనాక్షుల విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర దాచావు?